ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామికి పూజలు చేయటం చాలా మంచిది. అమావాస్యతో కూడిన సోమవారం కూడా స్వామివారి పూజకు ప్రీతికరమైన రోజుగా చెప్తారు. ఆంజనేయ స్వామివారికి అరటి తోటలంటే చాలా ఇష్టం కనుక స్వామివారిని అరటి తోటలందు పూజిస్తే శుభం కలుగుతుంది. పారిజాత వృక్షం కూడా ఆంజనేయుడికి చాలా ఇష్టం. మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ చేస్తే పరమ ప్రీతికరమట. పారిజాతం పువ్వులు, మందారాలు, నందివర్ధనం, మల్లెలు, గన్నేరు మొదలైన పువ్వులు స్వామివారికి చాలా ఆనందాన్నిస్తాయి. తులసి, మారేడు, మామిడి, మాచిపత్రం, ఉత్తరేణి చాలా ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, పనస, నేరేడు మున్నగు ఫలాలు స్వామివారికి మిక్కిలి ఇష్టం. పత్రిలో గరికతో పూజిస్తే నరఘోష, శత్రుబాధలు పోతాయట. సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, ఖర్జూరము మొదలైన పూజాద్రవ్యాలు, అలాగే పాయసము, పొంగలి, వడలు, వడపప్పు, పానకము, పాలు, ఒట్టి పెరుగన్నము, వేయించిన శనగలు, అరటిపండ్లు మొదలైనవి నైవేద్యం పెట్టినా ఆంజనేయుడు సంతుష్టులవుతారు. ఎవ్వరికి వీలైనవి వారు శక్తి కొద్దీ నైవేద్యం పెట్టవచ్చు. అన్ని పదార్థాలు పెట్టాలన్న నిబంధన ఏమీ లేదు. ముఖ్యంగా అరటిపండ్లు, వడపప్పు, పానకం నైవేద్యం పెడితే చాలా మంచిది. అలాగే ఆవు నేతితో చేసిన దీపారాధన చాలా శ్రేష్టం.